రాహుల్ గాంధీ కాక్రోజులను చూసి ఫాలో అవుతున్నాడా? నిజానికైతే కాక్రోజులు రాహుల్ గాంధీని చూసి ఫాలో కావాలి. ఎందుకంటే దేశ ప్రతిపక్ష నాయకుడు, దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి నాయకుడిగా ఉన్నాడు. ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్న వ్యక్తి కాబట్టి రాహుల్ గాంధీని చూసి కాక్రోజులు ఫాలో కావాలి. కానీ కాక్రోజులను చూసి రాహుల్ గాంధీ ఫాలో అవుతున్నాడు. నిన్న ఢిల్లీ పార్లమెంట్ పోలీస్ స్టేషన్ ముందు మెరుపు ధర్నా కూర్చున్నాడు రాహుల్ గాంధీ. కారణం ఏంటంటే ఈ మధ్య పార్లమెంట్ ముట్టడికి విద్యార్థులు వచ్చారు కదా, వాళ్ళ మీద లాఠీ చార్జ్ జరిగింది కదా. ఆ లాఠీ చార్జీలో పిలెట్ గన్స్ కూడా వాడారు. దాంట్లో ఒక విద్యార్థి, గాయపడ్డ విద్యార్థి ఢిల్లీ పార్లమెంట్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. కానీ కేసు పోలీసులు తీసుకోలే. అదే విద్యార్థి మీద లాఠీ చార్జ్ జరిగింది నిజం, ఆ విద్యార్థి గాయపడింది నిజం, ఆ విద్యార్థి మీద పిలెట్ గన్స్ వాడింది నిజం. మరి అలాంటప్పుడు ఆ విద్యార్థి కేసు పెడితే మీరు ఎందుకు తీసుకోరు అని రాహుల్ గాంధీ నిన్న మెరుపు ధర్నా చేశాడు. అంటే రాహుల్ గాంధీ ధర్నా చేయడం అనేది నిజమే. అంటే రాహుల్ గాంధీ ధర్నా చేసింది ఒక విద్యార్థి సమస్య మీద. ఆ సమస్య నిజం, కేసు నమోదు చేయాలి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, అది పోలీసుల బాధ్యత. సరే, మొత్తానికి రాహుల్ గాంధీ ఎఫ్ఐఆర్ నమోదు చేపించాడు ధర్నా చేసి. దాదాపు 6 గంటల పాటు పోలీస్ స్టేషన్ ముందే ధర్నా చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేపించగలిగాడు, సక్సెస్ అయ్యాడు. కానీ ఇలా ఎప్పుడైనా గతంలో ప్రజా సమస్యల మీద ఇంత ఆందోళన చేశాడా? మొన్న ఈ మధ్య మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేశాడు. అది కూడా ఎప్పుడు చేశాడు? కాక్రోజులు జంతర్ మంతర్ దగ్గర ఒక పెద్ద పోరాటం చేశాక, పార్లమెంటు ముట్టడి చేశాక, కాక్రోజులు హైలైట్ అయిపోతున్నారు, నేను వెనకబడిపోతున్నాను అనుకున్నప్పుడు చేశాడు. అదే 2014 నుంచి 2024 మధ్యలో ఎప్పుడూ అలా చేయలేదే. ఎప్పుడు అలా చేయలే. మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేసింది లేదు, ఇలా పోలీస్ స్టేషన్ ముందు మెరుపు ధర్నాలు చేసింది లేదు, ప్రజా సమస్యల మీద రోడ్డు మీద కూర్చొని రాహుల్ గాంధీ పోరాటం చేసింది లేదు. అవునా గారు? చూడండి మీరు కావాలంటే గత 10 సంవత్సరాలుగా రాహుల్ గాంధీ గారి ట్రాక్ రికార్డ్ చూడండి. ఎప్పుడూ లేనిది ఇవాళ మాత్రం ఎందుకు చేస్తున్నాడు అంటే, ఒక కారణం కాక్రోజులు ఎదిగిపోతున్నారు, నేను వెనకబడిపోతున్నాను, వాళ్ళు హైలైట్ అవుతున్నారు, నేను కాలేకపోతున్నాను అనేది ఒక కారణం. 2, ఇప్పుడే బీజేపీ వ్యతిరేకత పెరుగుతుంది, జంజీర్లో కొంత బీజేపీ వ్యతిరేకత ఉంది, దాన్ని ఎన్క్యాచ్ చేసుకోవాలి అనేది 2వ కారణం. మొత్తానికి ఇష్యూలు పట్టుకొని హైలైట్ కావాలి, తన చుట్టూ రాజకీయం నడవాలి అనే కారణం 3. ఈ మొత్తం చూస్తే కాక్రోజుని రాహుల్ గాంధీ ఫాలో అవుతున్నాడు. పోరాట పటమని కాక్రోజులు రాహుల్ గాంధీకి నేర్పినట్టున్నారు. సరే, ఇది మీరేమనుకున్నారో కూడా కామెంట్ చేయండి.